Good afternoon. Welcome to TV5 HYSIA exclusive summit on reskilling and upskilling. Skill development, reskilling, upskilling ఇవి మనం ఇటీవల తరచుగా వింటున్న పదాలు. ప్రపంచం ప్రస్తుతం ఒక రీస్కిల్లింగ్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతోంది. టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా వచ్చే 10 ఏళ్లలో ప్రపంచంలో ఉన్న ఉద్యోగాల్లో 3వ వంతు అంటే 100 కోట్ల ఉద్యోగాలు సుమారుగా 100 కోట్ల ఉద్యోగాలు సమూలంగా మార్పు చెందాలి అని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD అంచనా వేస్తోంది. అప్పటిదాకా ఎందుకు వచ్చే 2 ఏళ్లలోనే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణంగా ఇప్పటిదాకా మనం ఎరుగని 13.3 కోట్ల కొత్త ఉద్యోగాలు అవసరం అవుతాయట. అలాగే ప్రస్తుతం మనం నేర్చుకుంటున్న కోర్ స్కిల్స్లో 42% ఏదో ఒక విధమైన మార్పుకు లోను కావాల్సిందే. ఇప్పటి యువత హైటెక్ స్కిల్స్తో పాటు సేల్స్, హ్యూమన్ రిసోర్స్, కేర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంటర్పర్సనల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గత జనవరిలో తేల్చి చెప్పేసింది. దీర్ఘకాలంలో మీరు, నేను, మనందరం ఏదో ఒక రూపేణా కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిందే అన్నది ఎక్స్పర్ట్స్ మాటల సారాంశం. ఈ అప్స్కిల్లింగ్ అనే మహాయజ్ఞం కారణంగా మన వ్యాపార సంస్థల ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థలు కొత్త ఊపిరి పోసుకుంటాయి, మన జీవన శైలిలోనే సమూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సో ప్రపంచం 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముంగిట ఉన్న ప్రస్తుత దశలో ఈ కోవిడ్ శకంలో ప్రస్తుతం ఉన్న స్కిల్స్కి, భవిష్యత్తుకు అవసరమైన స్కిల్స్కి మధ్య గ్యాప్ని పూడ్చలేకపోతే ఆత్మహత్య సమానం అవుతుంది. ఈ ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ది స్కిల్ సెట్ గ్యాప్ లేదా రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ బాధ్యతను ప్రధానంగా నిర్వర్తించాల్సింది టెక్నాలజీ పైనీర్స్, విద్యా సంస్థలు, ఆ విద్యా విధానాన్ని రూపొందించే ప్రభుత్వ అధినేతలు. ఈ దిశగానే TV5 హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ HYSIAలు ఇప్పుడు సంయుక్తంగా కొందరు టెక్నాలజీ పైనీర్స్ని, మనం ముందు అనుకున్న వాళ్ళలో టెక్నాలజీ పైనీర్స్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ కాబట్టి వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తున్నాయి. ఇవాల్టి ఈ రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ డిబేట్లో పాల్గొనేందుకు మనతో ఉన్నారు 4 టెక్నాలజీ పైనీర్స్, టెక్నాలజీ రంగంలో హేమీలు, HYSIA డెప్యూట్ చేసిన 4 ప్రతినిధులు మనతో ఉన్నారు. వాళ్ళలో స్టూడియోలో నాతో 2 ప్రముఖులు ఉన్నారు. భరణి కుమార్ అరోల్, మన గతంలో కూడా వారిని మన TV5 స్టూడియోలో చూసాం. Bharani Kumar Arol is the CEO of InfoPeers Solutions, an IT services company, and president of Tech Triad Inc., a US-based IT services company. వీటితో పాటు ఆయన మనకు HYSIA ప్రెసిడెంట్గా సుపరిచితులు. He has been associated with HYSIA for the past decade and held several positions such as managing committee member, secretary and vice president in multiple terms. He is now the president of HYSIA. He also served as general secretary for Cyberabad Security Council. ఇంకా పెద్ద బయో ఉంది, బట్ సమయభావాలు చదవలేకపోతున్నాం. సో థ్యాంక్ యూ భరణి గారు ఫర్ జాయినింగ్ అస్ దిస్ ఆఫ్టర్నూన్. అలాగే వారి పక్కనే ఉన్నారు శ్రీ శేష M. రావ్, బోర్డ్ మెంబర్ ఇన్సైడ్ వ్యూ టెక్నాలజీస్. సో శేష గారు prior to Inside View, he was vice president of Indian operations at Zyotech India Private Limited. He has held several executive positions at Mastize Networks, First Virtual Communications, after relocating to India in 2000. So welcome Sesha garu, and thank you for joining us this afternoon. అలాగే మనతో రిమోట్గా జాయిన్ అవుతున్నారు శ్రీ రఘు బొడ్డుపల్లి. హీఈస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ డెలివరీ హెడ్, Oracle ప్రాక్టీస్ హెడ్, Infosys Hyderabad Development Center. So Raghu has significant expertise in consulting and systems integration in the enterprise application space for over the past 20 years. And he has the additional responsibility of being the head of the Infosys Hyderabad Delivery Center. Raghu has a master's degree from University of South Florida, USA. So welcome Raghu garu to this exclusive debate and summit on upskilling, reskilling. Then we have with us Ramakrishna Lingireddy, Vice President, Location Head, Capgemini Hyderabad. Capgemini manandariki telisina MNC. He is an engineering graduate with 23 plus years of experience in information technology, currently working with Capgemini, and he has been associated with Capgemini for the last 15.5 years. So welcome Ramakrishna garu, welcome to this prestigious debate on reskilling and upskilling. So ఇంతలోనే హడావుడిగా మా వాళ్ళు ఫ్రేమ్ మార్చేశారు. సో రామకృష్ణ గారు హలో చెప్పే లోగానే మార్చేశారు. సో వెల్కమ్ రామకృష్ణ గారు. సో యా నమస్కారం. సారీ రఘు రామకృష్ణ గారికి. సో రామకృష్ణ లింగిరెడ్డి గారు అండ్ రఘు గారు. సో ఐ విల్ బిగిన్ విత్ నా బయాస్ స్టూడియోలో ఉన్నారు కాబట్టి వీళ్ళ వైపు ఉంటుందండి. సో ఒక ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. సో భరణి గారు,
సో మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ ఐడియా వచ్చింది కూడా లాస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ అసోసియేషన్ ఉద్దేశించి మాట్లాడుతూ అప్స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ ఇంపార్టెన్స్ గురించి ఆయన ఎంఫసైజ్ చేయడం జరిగింది. సో ఆయన కాలేజీల నుంచి వచ్చే విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండడం లేదు అంటూ సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పడం అంటే ఇంకా అంతకంటే మన వ్యవస్థకి ఒక సిగ్గుచేటు అనేది ఇంకొకటి లేదు. అటు విద్యా వ్యవస్థకి ఇటు ఇండస్ట్రీకి కూడా ఇట్స్ ఏ షేమ్ఫుల్ థింగ్. మీరేమంటారు? సో బట్ ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవడం లేదు. ఎందుకంటే మనం ఒక 20 years నుంచి వింటున్నాం ఇండస్ట్రీ అకాడమీ ఈ గ్యాప్స్ ఉన్నాయి, దాన్ని ఒక కోఆర్డినేషన్ అవసరం అని. సో అటువంటి ఇనిషియేటివ్స్ చాలా చేసాం మనం. ఈవెన్ TV5 కూడా కొన్ని ప్రయోగాలు చేసింది. కాలేజ్ కనెక్ట్ అని మరొకటని ప్రోగ్రామ్స్ చేసి కాలేజ్కి మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది హేమాహేమలు తీసుకువెళ్ళి ఇప్పుడు మనం హైసియాతో కూడా మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇటువంటి ఎక్సర్సైజెస్ ఎన్ని జరిగినా కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పే పరిస్థితి వచ్చింది. సో ఏంటి అసలు ముందు రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్కి కొద్దిగా అలా లేట్గా వెళదాం, బట్ ముందు ఎందుకు ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయలేకపోతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ప్రైమ్ మినిస్టర్ చెప్పారు, తను చేశారో లేదో బట్ మీరు చేశారండి. ఎలాగంటే ఈ హైసియా ఈ టెక్ సిరీస్ ద్వారా ఇది మనం దాదాపు ఒక 8 sessions అయినట్టుంది కదండి. మన జాయింట్ ఇనిషియేటివ్ బట్ బ్రహ్మాండంగా జరుగుతున్నది. మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ యువర్ బ్రెయిన్ చైల్డ్. యూ షుడ్ డెఫినెట్లీ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ ప్లీజ్. మీరు చేశారు చాలా wonderful initiative. In fact, we should thank you for that, for deputing so many of the cream of IT industry to this prestigious initiative. Absolutely. So మీరు ఇందాక 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చెప్పారండి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పారు. బట్ ఐఎమ్ నాట్ షూర్ మన ఆడియన్స్లో వాళ్ళకి ఏం అర్థమైందని తెలియదు. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి అని చెప్పి ఒక చిన్న కాంటాక్ట్ సెట్ చేద్దామండి. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాదాపు 1765లో స్టార్ట్ అయిందండి. అప్పుడు ఏంటంటే మన ఎంటైర్ ఎకానమీ, సోషల్ ఎకానమీ వాజ్ డ్రివెన్ బై అగ్రికల్చర్. అందులోంచి మెకనైజేషన్ స్టార్ట్ అయ్యి కోల్ మైనింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చి స్టీమ్ ఇంజిన్స్ అట్లా వచ్చిందనమాట. దట్ ఈస్ అ హ్యూజ్ షిఫ్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండస్ట్రియలైజేషన్. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి 1870లో స్టార్ట్ అయింది. 1870లో ఏమైందంటే అప్పుడే వాళ్ళు టెలిఫోన్స్, రైట్, అగైన్ ఎలక్ట్రిసిటీ, వాటిలంతా ఇన్వెంట్ చేసి సో ద ఎకానమీ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ టు ఇండస్ట్రియలైజేషన్, మెకానైజేషన్, ఆల్ దాట్. సో న్యూ జాబ్స్ క్రియేటెడ్. థర్డ్ వచ్చి ఏమైందంటే అప్పుడే మన ఇంటర్నెట్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అవంతా చాలా మేజర్ ఫోకస్. దానివల్ల ఏమైందంటే అగైన్ న్యూ సెట్స్ ఆఫ్ జాబ్స్ స్టార్టెడ్ క్రియేటింగ్. సో లాట్ ఆఫ్ ఎకానమీ వాజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు అదర్ ఇండస్ట్రియలైజేషన్ యాక్టివిటీస్. ఇప్పుడు 4th మీరు చెప్పినట్టు 1969లో స్టార్ట్ అయింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ డిస్ట్రప్షన్ ఐ వుడ్ సే. ఇంటర్నెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది 1969. 4th జనరేషన్ వచ్చి, థర్డ్ వచ్చి 1969, 4th ఏమో ఇప్పుడు 2015లో ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది కదండి. సో దీని ద్వారా ఆల్ డిజిటల్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్ కమింగ్ అప్ రైట్ నౌ. సో ఆబ్వియస్లీ the jobs are changing. What we had in the past are just changing very rapidly. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడిగారు మీరు. the speed at which the technology is changing today, ఎంత ఫాస్ట్గా మన టెక్నాలజీ చేంజ్ అవుతుందో అంత స్పీడ్గా అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్దిగా కూడా చేంజ్ అవ్వలేదండి. దట్ ఇస్ అ ప్రాబ్లం. టుడే the academia is not giving the resources the industry needs. సో మీరు ఎంప్లాయబిలిటీ ఆస్పెక్ట్ చూసారంటే లెస్ దెన్ అబౌట్ 15-16% అట్లా ఉందన్నమాట పరిస్థితి. ఎందుకంటే ఈ డిజిటల్ టెక్నాలజీ అని చెప్తున్నాం. ఇప్పుడు మీరు కూడా TV5 ఈ టెక్ సిరీస్లో మనం చేస్తున్నాం కదండి. ఈ టెక్నాలజీస్లో స్కిల్స్ డెవలప్ చేయడం వచ్చి అంత సాధ్యం కాదు అంటే మన సిలబస్తో మెయిన్గా. అందుకని చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు మన ఇండస్ట్రీ చూసారంటే దాదాపు ఇండియా ఫుల్గా 4.3 మిలియన్, దాదాపు 43 lakh IT ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో 20% ఆర్ ఓన్లీ డిజిటలీ స్కిల్డ్, డిజిటల్ టెక్నాలజీస్లో స్కిల్ అయిన వాళ్ళు. బట్ నెక్స్ట్ 3 yearsలో ఈ డిమాండ్ ఫర్ డిజిటలీ స్కిల్డ్ పీపుల్ చూసారంటే దాదాపు ఇప్పుడు ఉన్న ఈ 20% కన్నా 4 times ఇట్స్ గోనా ఇంక్రీస్ ఇన్ ద నెక్స్ట్ 3 years. సో ఈ డిమాండ్ సప్లై సిచ్యువేషన్ చూస్తుంటే academia, is it going to supply that kind of resources? Going to be a challenge. That is why reskilling and upskilling, me theme iroju, that is what is going to really kind of help us. But what are the impediments in chusarante? Okati,
డిజిటల్ స్కిల్లింగ్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఎవరు హూస్ గోన్ స్కిల్ దెమ్, నెంబర్ 1. Yeah. నెంబర్ 2, ఆల్సో ఈ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ లేని వల్ల ఈ 2 ఇష్యూస్, ఒకటి ల్యాక్ ఆఫ్ డిజిటల్ నాలెడ్జ్ అండ్ సెకండ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఐడియా ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆర్ ద మేజర్ ఇంపెడిమెంట్స్. బట్ ఈవెన్చువల్లీ చూసారంటే 65% ఆఫ్ ద జాబ్స్ టుడే ద నెక్స్ట్ 5 yearsలో అండి ఇవంతా ఇట్ విల్ బి ట్రాన్సిషన్ టు న్యూ జాబ్ రోల్స్. So that is the speed at which IT industry is moving forward. But whereas the academia is just moving at a very snail pace, right? We are going at a, say, ఈ మధ్య ఒకసారి నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏదో సిలబస్ చూస్తే, ఆ బుక్స్ చూస్తే ఎప్పుడో నేను నేర్చుకున్నవి పాతకాలంలో నేర్చుకున్నా ఇంకా ఇప్పటికీ అట్లాగే నేర్చుకుంటున్నారు. Exactly. So they are not advanced to the newer concepts. Absolutely. So that is going to be a major challenge, Andy. But the industry and again. The academia should work together to be able to do this upskilling and reskilling. So our concept obviously, what is upskilling, what is reskilling and మాట్లాడాలని కూడా, ఎందుకంటే lot of confusion is also there. Both are same అనుకుంటారు కొంతమంది. Correct. అసలు కొంతమందికి ఈ రెండు ఏంటో కూడా అర్థం కావటం లేదు. Exactly. సో ఇటువంటి ఒక విచిత్రమైన గమ్మత్తైన పరిస్థితిలో ఉన్నాము. 40% అండి, 40% of the people in IT industry today have to be reskilled to be able to sustain, లేకపోతే వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. సో ఆ రీస్కిల్లింగ్ చేయకపోతే వాళ్ళ ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి రావచ్చు. సో రీస్కిల్లింగ్ చేయాల్సిన ఒక చాలా ముఖ్యమైన అవసరం ఈరోజు ఉందన్నమాట. ఓకే, రైట్. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు భరణి గారు. సో శేష గారు, ఇప్పుడు కోర్ స్కిల్స్ అనేవి సరే ఏదో ఎంతో కొంత నేర్చుకుంటున్నారు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో, అది ఇంజనీరింగ్లో కావచ్చు, మరొక కంప్యూటర్ సైన్స్లో కావచ్చు, మరొక డిసిప్లిన్లో కావచ్చు. కానీ సాఫ్ట్ స్కిల్స్ అనేవి కూడా చాలా అవసరంగా కనిపిస్తుంది ఇప్పుడున్న ఈ ఎన్విరాన్మెంట్లో. కానీ సాఫ్ట్ స్కిల్స్ ఎక్కడ నేర్పుతారు అసలు? సాఫ్ట్ స్కిల్స్ ఎవరిలోనూ కనపట్లేదు. 4 ముక్కలు శుద్ధంగా ఇంగ్లీష్లో మాట్లాడినా అంటే మాట్లాడలేకపోతున్నారు. అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే అసలు వాళ్ళకి పూర్తిగా ఫారిన్ పదంలాగా అనిపిస్తుంది. ఏం చేయాలి ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే? సో నేను కూడా చిన్న కాంటెక్స్ట్ సెట్ చేస్తానండి. భరణి గారు చూపించిన దారిలోనే వెళ్దాం. సో 1700, 1800 ఆ టైంలో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లెడ్ బై అగ్రికల్చర్ అదంతా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చాలా మారినాయి, స్కిల్స్ అన్నీ చాలా మారినాయి, టెక్నాలజీలు మారినాయి, మొత్తం ప్రపంచం మారిపోయింది. కానీ మనుషులు మాత్రం మారలేదు. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది అప్పటి నుంచే రిక్వైర్మెంట్ ఉంది. ఫస్ట్ ఇండస్ట్రియల్ అప్పటి నుంచే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే తెలుగు సినిమా పాట మనిషి మారలేదు. రైట్, ఎగ్జాక్ట్లీ. సో సాఫ్ట్ స్కిల్స్ ఎప్పుడూ అవసరమైన స్కిల్స్ అవి. కోర్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ అంటాం. హార్డ్ స్కిల్స్ మారుతూ ఉన్న సాఫ్ట్ స్కిల్స్ అనేవి మారలేదు. ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి రాకెట్ సైన్స్ కాదు ఇప్పుడు, కానీ చాలా ఇంపార్టెన్స్ ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సోషల్ ఎవల్యూషన్ తీసుకున్నట్టయితే ఉమ్మడి కుటుంబాలు, ఆ తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఆ తర్వాత ఇప్పుడున్న ఇండివిజువల్గా ఉంటున్నాం మనం. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం మనం. సో ఈ సోషల్ ఎవల్యూషన్లో సోషల్ ఫ్యాబ్రిక్ టుగెదర్ ఉండాలి అంటే సాఫ్ట్ స్కిల్స్ చాలా అవసరం. మన ఇళ్ళలో చూసుకుంటూ ఉన్నదే. అదే పరిస్థితి కార్పొరేట్లో, ఇండస్ట్రీలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. యాజ్ అన్ ఎంప్లాయర్ వీ ఎక్స్పెక్ట్ లర్నబిలిటీ, we expect interpersonal skills, we expect values, culture, consistency with the company. So ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో హార్డ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్, సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. రైట్. సో సాఫ్ట్ స్కిల్స్ గురించి మనం ఇంకొంచెం నెక్స్ట్ ఫర్దర్ డిస్కషన్లో కొంచెం డీప్గా వెళ్ళొచ్చు. బట్ ఐ విల్ లీవ్ ద టైమ్ ఫర్ అదర్. షూర్ అండి. నౌ ఐ విల్ గో టు అవర్ రిమోట్ స్పీకర్స్. రఘు గారు, ఐ విల్ బిగిన్ విత్ యూ. సో లార్జ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, మీరు రిప్రజెంట్ చేస్తున్న కంపెనీస్ కూడా. సో మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఈ రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ఇవన్నీ అవసరాలు రాబోయే రోజుల్లో వీ హ్యావ్ టు ట్రైన్ ఆల్ ది ఎంప్లాయీస్, రీట్రైన్ ఆల్ ది ఎంప్లాయీస్ అని, లేదు ఉన్న జాబ్లో ఉన్న వాళ్ళకి ఇంకా స్కిల్స్ నేర్పాలని, ఇలాంటివి అనుకుంటున్నాం. సో మీరు ఫ్రెష్ టాలెంట్ని తీసుకునేటప్పుడు అసలు ముందు రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ విడిచిపెట్టండి. ముందు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా, అంటే మీ జాబ్ రోల్స్కి అవసరమైన స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేయటమే ఒక పెద్ద ప్రాసెస్ అవుతుంది, పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఎటువంటి టాలెంట్ స్ట్రాటజీస్ని మీరు ఉపయోగిస్తున్నారు? అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు, TV5 యాజమాన్యం. ముఖ్యంగా మీరు చూస్తే పెద్ద కంపెనీస్ చాలా పెద్ద స్కేల్లో ఎంప్లాయీస్ ఉంటారు. ఇన్ఫోసిస్ చూస్తే అబౌట్
250,000 ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే టీసీఎస్ దానికంటే ఎక్కువ ఉంటారు. ఇన్ఫోసిస్ ఆ స్కేల్లో రీస్కిల్లింగ్ చేయడం అనేది చాలా ప్లాన్గా ఒక స్ట్రాటజీ ప్రకారంగా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్ చూస్తే ఫస్ట్ నుంచి మా ఫౌండర్స్ ప్రిన్సిపల్స్ ఇందాక శేష గారు అన్నట్టు కేపబిలిటీ కంటే లెర్నబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఫస్ట్ నుంచి ఈవెన్ బిఫోర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ 30 years బ్యాక్ మేము ఇన్ఫోసిస్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ మైసూర్ క్యాంపస్ వినే ఉంటారు. లార్జెస్ట్ కార్పొరేట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అక్కడ మేము 14,000 ఎంప్లాయీస్ ఒకేసారి మనము టీచింగ్ చేయగలుగుతాం. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసి టీచింగ్ మీద లెర్నింగ్ మీద చాలా ఫోకస్ చేస్తూ వచ్చాం. అయితే ఈ మధ్యలో ఏమైందంటే అయితే రీస్కిల్లింగ్ అనేది పాత ఏం కాదు, కొత్తది ఏం కాదండి. మనం Y2K అప్పుడు చూసాము, ERP ఇంటర్నెట్ భూమి అప్పుడు చూసాము. ఎప్పటికప్పుడు మనం స్కిల్స్ మారుతూ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు మనము రీస్కిల్ చేస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఆ స్పీడ్ ఆఫ్ చేంజ్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ పెరిగిపోయింది. మీరే కొన్ని స్టాటిస్టిక్. సో ఆ స్పీడ్ మనం తట్టుకోవాలంటే ఎలా చేయాలి అనేది, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేసామంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. ఇన్ఫాక్ట్ ఫార్చునేట్లీ బిఫోర్ కోవిడ్ హిట్ ఆల్ ఆఫ్ అస్, almost 2 years నుంచి we invested in a digital platform, right, which will help in training an employee anytime, anywhere, and using any particular device, right? So making it very, very convenient and giving the right content. Okay, focus is also కంటెంట్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా ఉందండి. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మీరు సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంది. కానీ దాన్ని క్యూరేట్ చేసి ఎంప్లాయీకి తన కాంటెక్స్ట్ సందర్భంగా ఎలాంటి ట్రైనింగ్ మాడ్యూల్ కావాలనేది చూసి ఆ క్యూరేట్ చేసి ఇవ్వడం, దట్ ఈస్ ద కీ పార్ట్ హియర్. సో దట్ ఈస్ వాట్ దిస్ డిజిటల్ ప్లాట్ఫామ్ డస్ ఇట్, అండ్ గివింగ్ ఇట్ ఎట్ రైట్ ఇన్ టైమ్. సో మనము జస్ట్ ఇన్ కేస్ లెర్నింగ్ నుంచి, అంటే మనం ఒక పెద్ద కోర్స్ నేర్చుకొని జస్ట్ ఇన్ కేస్ మనకు ఎప్పుడైనా యూస్ అవుతుంది అనే బదులు, ఇప్పుడు మనము జాబ్ చేసుకుంటూ జస్ట్ ఇన్ టైమ్ లెర్నింగ్, ఈ జాబ్కి మనకి ఇది అవసరం. సో ఆ బైట్ సైజ్డ్ మాడ్యూల్స్ మనం తయారు చేసుకుని ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దట్ దెర్ ఇస్ అన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, దెర్ ఇస్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్షియల్ experience that is happening at the same time, which is reinforcing the learning, right? So adi chesukostu. At the same time, we are also making it very fun. Learning ఒక ఫన్ లాగా చేస్తూ ఒక గేమిఫికేషన్ చేసి క్రియేటింగ్ డాష్ బోర్డ్స్, క్రియేటింగ్ కాంపిటీషన్ బిట్వీన్ ఎంప్లాయీస్, క్రియేటింగ్ కోహార్ట్ బేస్డ్ లెర్నింగ్ అండ్ ఇండివిజువల్ లెర్నింగ్ బదులు కోహార్ట్ బేస్డ్ లెర్నింగ్ where people share with each other. సో అలాంటివి చేస్తూ వచ్చాం. Then at the most importantly, we are also looking at what is the effectiveness of this learning. So there's a telemetry behind the platform. ఎవరు ఏ లెర్నింగ్ చేస్తున్నారు, వాళ్ళకు ఎంత పర్సనలైజ్ గా చేయొచ్చు మనం కంటెంట్. సో ఇఫ్ సంబడి ఈజ్ ఏబుల్ టు గ్రాస్ప్ క్విక్లీ, వాళ్ళకి వేరే పాత్రలో తీసుకెళ్ళాలి. ఇఫ్ సంబడి ఈజ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి వేరే పాత్రలో తీసుకెళ్ళాలి. అదంతా అడాప్టివ్ లెర్నింగ్ అనేది ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇస్తున్నాం. సో ఇవన్నీ చేసి ఫస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, దెన్ వి క్రియేటెడ్ ఎ హోలిస్టిక్ ప్లాట్ఫామ్ ఫర్ రీస్కిల్లింగ్. ఒకటి అప్ స్కిల్లింగ్, కంటిన్యూస్ లెర్నింగ్, వేర్ వీ హ్యావ్ క్రియేటెడ్ అబౌట్ 3,000 courses across different dimensions, about 7 different dimensions of learning, not just technology but process kani, domain kani, and leadership kani, and business kani, professional dimensions we have created some continuous learning courses. And the second aspect is reskilling. We in the digital skills annar. So then we've identified about 35 digital skills, then about 80 variants meeda courses that chesi. Then we launched a massive campaign. We took it to the employees and made them the owner of this journey, so that they understand the value of learning, and then they take it forward from there, right? Then the third what we did was we created specialized programs. So for example, some people are very interested in programming, very, very skillful in programming. So specialist programmer ane oka program create chesam. Some people wanted to switch streams. The program management, project management, maybe they want to go to architecture. So we are able to create a reskilling to a different career stream altogether. So that's the third aspect of reskilling. And fourth, we also partnered with academic institutions, third-party providers which provide. Right. Okay. We lost him. Right, Ravi garu. Aspects to
Right, there is some connectivity problem with Raghu Garu. We'll go back to him. Before that, ఓ చిన్న విరామం తర్వాత మనం రఘు గారితో అలాగే రామకృష్ణ గారితో కూడా మాట్లాడదాం. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు హైసియా ఈటెక్ సిరీస్. ఇవాళ మనం రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ డిబేట్ నిర్వహిస్తున్నాం ఈ హైసియా ఈటెక్ సిరీస్లో భాగంగా. మనతో ఉన్నారు రామకృష్ణ లింగిరెడ్డి గారు. హీఈస్ వైస్ ప్రెసిడెంట్ లొకేషన్ హెడ్ క్యాప్జెమినీ హైదరాబాద్. సో రామకృష్ణ గారు, యు ఆర్ వర్కింగ్ విత్ యు ఆర్ హెడింగ్ ది ఎంఎన్సి ఆపరేషన్స్ ఆఫ్ హైదరాబాద్ క్యాప్జెమినీ. సో మన వాళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి పనిచేస్తున్నారు. H1 వీసా కావచ్చు, మరొక వీసా కావచ్చు, వర్క్ వీసాల మీద రకరకాల దేశాలకు వెళ్తున్నారు, రకరకాల సంస్థలు ఎంఎన్సీల్లో పనిచేస్తున్నారు. సో ఎంఎన్సీస్ ఇండియన్ టాలెంట్ పూల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా చూస్తున్నాయి? ఎందుకంటే టెక్నాలజీస్ ర్యాపిడ్గా చేంజ్ అవుతున్నాయి, చాలా కొత్త స్కిల్ సెట్స్ అవసరం అంటున్నారు. సో ఈ సమయంలో మన ఇండియన్ టాలెంట్ పూల్కి ఇంత ముందులాగా గతంలోలాగా బిఫోర్ కోవిడ్ ఎలా అయితే అగ్రెసివ్గా మనం వేరే కంట్రీస్కి వెళ్ళి పనిచేస్తున్నామో అటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగే అవకాశం కనిపిస్తుందా? Namaskaram Mandi Vasan Garu. It's a very relevant question, and you brought up the COVID. So I just want to set the context, like Bharan Garu and Shisha Garu cheppinatlu. The last big pandemic that we had and the impact that was being there is in early 1900s, wherein it was a Great Depression, and the way that we came out of that one is through industrialization. That's the time the automobile industry has picked up. The oil, gas, those industries have come up. Now, if we look at COVID, what are we going to come back with? That's going to be the digital revolution. I think everyone is talking about the next revolution. True. But I'll just give one data point, which is it took 5 years for the US industry to adopt e-commerce, and we were about 25% penetration that was there before COVID. Within last 4 months of COVID, that adoption has gone up to 50%. And that's the reason, as మీరు చూసుంటారు, Google Gani, Amazon Gani, the results that they are coming back with. It's all because the digital revolution has started. And how do we cope up with that digital revolution? Which is very relevant, where we need to have those skills. ఇంతకుముందు చెప్పారు ఆల్రెడీ, ఇండస్ట్రీలో ఎప్పుడు జాబ్స్ ఉంటాయి కానీ రిలవెంట్ స్కిల్స్ దొరకవు అన్నమాట. సో ఇట్స్ ఎ పెరినియల్ ప్రాబ్లమ్ దట్ వీ కంటిన్యూస్లీ ఫేసింగ్, వేర్ we look for people but we don't get what we are looking for. And it's very difficult to create or invent people. So the only way to get people ready is to get them reskilled and upskilled. And if we have to do that, the way the MNCs are looking at the earlier days, where some of those Western countries were ahead of us in terms of the technologies. But manakentante last 4 years nunchi ఏ టెక్నాలజీస్ అయితే వచ్చాయో ఆ టెక్నాలజీస్ Indians are also leading, and we are also at par with the other countries when it comes to these digital skills. Very good. And that's the reason where we see a minimal impact on IT industry during this COVID. Of course, there are other reasons, but at least from the employability perspective. And now all these MNCs are looking at India as an innovation hub. And the reason for that one is we need those skills to bring in the new revolution, or to bring in our innovative ideas for the customers to grow the businesses. So దాంతో ఏమైంది అని అంటే, ఇంతకుముందు ఎంఎన్సీస్ ఇక్కడ వచ్చేసి దే సెటప్ క్యాప్టివ్స్, జస్ట్ దే ఆఫ్లోడ్ సమ్ ఆఫ్ ది వర్క్ దట్ దే కెనాట్ డూ ఇట్ ఐదర్ ఇన్ US or Europe. But now they are setting up the digital innovation centers in India. The reason for that one is the talent is available. So that means there are a lot of opportunities that we have got. Only thing is, it's up to us, how do we learn those skills and be ready to take up those employments. Right. So Raghu garu, before I speak to the studio guests, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టాఫ్
ఎవరైతే మీ దగ్గర ఉంటారో, మీరు చెప్పారు రీస్కిల్లింగ్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, ఇదేం కొత్త కాదు మనకని. కానీ ఇలా రీట్రైన్ చేద్దాం అనుకున్నప్పుడు ఎంప్లాయీస్ నుంచి ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తారు? అంటే వాళ్ళ వైపు నుంచి కోఆపరేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎంథ్యూజియాజం ఎలా ఉంటుంది, వాళ్ళ కెపాసిటీ టు లెర్న్, ఇందాక మన భరణి గారు అన్నట్లుగా, సో వాళ్ళ కెపాసిటీ టు లెర్న్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు మీరు? చాలా మంచి క్వశ్చన్ వేస్తారండి వసంత్ గారు. ప్రైమరీ మేము మా లెర్నింగ్ జర్నీలో చూస్తే ప్రైమరీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంపాక్టింగ్ ద హోల్ జర్నీ ఈజ్ వన్, పర్సీవ్డ్ వాల్యూ that there is no relevance of or no value of training, right? That in first starting akkade manaki akkadi nunchi start cheyalsi vastund. So some people believe, they do not believe in their value of training, so that's where we have to start the awareness, education, communication, importance of it. That is one of the things that starts at that individual level. Second is the lack of time and prioritization, right? ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్ ఎప్పుడు బిజీగానే ఉంటారు, 24/7 దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. సో దానిపైన మీరు ట్రైనింగ్ చేయమంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ అంటారు. సో దట్స్ ద సెకండ్ ఛాలెంజ్ దట్ వి సీ టిపికలీ. అండ్ థర్డ్ ఈజ్, ఓకే నేను నేర్చుకోవాలి కానీ దర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్, రైట్? టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇందాకన్నా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. వాట్ డూ ఐ లెర్న్ అనే అవేర్నెస్ కూడా ఒకటి, దట్ బికాస్ ఆఫ్ దట్ పీపుల్ ఆర్ స్టాపింగ్ టు ఈవెన్ స్టార్ట్ ద లెర్నింగ్ జర్నీ. And the fourth is, okay, ఇప్పుడు నేను ఒక lack of clarity in a career path. ఇప్పుడు ఒక career path కి వెళ్ళాలంటే how do I choose what training should I take, so that ఒక కోర్స్ తీసుకుంటే అయిపోదు, ఒక pathway క్రియేట్ చేయాలి. ఒక సెట్ ఆఫ్ కోర్సెస్ చేస్తే నువ్వు you will get into this kind of a role అనేది ఒక pathway క్రియేట్ చేయకపోతే people will be very confused in terms of lack of clarity. So that is another reason why where we are facing problems. And the fifth reason, which is the most important reason, is employees are in their own comfort zone, right? So that as long as we are able to manage these 5 challenges that we see, I think we should be able to go well on our learning journey. రైట్, ఓకే అండి. భరణి గారు, మనకు ఆల్రెడీ మెయిల్స్లో కనిపిస్తున్నాయి కొన్ని క్వశ్చన్స్. సో ఐ హ్యావ్ పుట్ మై ఓన్ క్వశ్చన్స్ అసైడ్ and going to their questions that they are sending through mail. సో వరప్రసాద్ అడుగుతున్నారు, ఆయనకు ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంది మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్, వీటిలో ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఐ వుడ్ లైక్ టు నో విచ్ ప్లాట్ఫామ్ డూ ఐ నీడ్ టు చూస్ ఇన్ లెర్నింగ్ ది, అంటే ఆయన ఇంతకుముందు నేర్చుకున్న వాటికి అడిషనల్గా నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదా ఆల్టుగెదర్ ఏదైనా ఒక న్యూ సెట్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారా అనేది అంత క్లియర్గా లేదు. బట్ హౌ డు వి పర్సీవ్? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అంటే ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్, టెక్నాలజీ ప్లాట్ఫామ్. సో రీస్కిల్లింగ్ అనుకుంటే యూ హ్యాస్ టు కంప్లీట్లీ మూవ్ అవుట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అండ్ టేక్ అప్ జావా, ఆల్ దిస్ డిఫరెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంతా. But if even big data analytics, but if he wants to upskill himself, Microsoft మీదనే Microsoft Azure ఉందని క్లౌడ్ ప్లాట్ఫామ్, అది Microsoft Dynamics ఉంది, which is more of like say the business intelligence platform. So atla he has to kind of extend himself. Back end లో ఉన్నారు ఇప్పుడు తను, right? So he has to move up to the front end also, because more he just gets into the front end, domain expertise బాగా వస్తుంది. More he just gets the domain expertise, he becomes more invaluable. Okay. So I always just say end to end నేర్చుకుంటే ఎప్పటికీ మంచిదండి, because eventually now they're talking about like say everybody should be very versatile. నేను బ్యాక్ ఎండ్ మాత్రమే నేర్చుకున్నాను, బ్యాక్ ఎండ్ చేస్తాను అట్లా కాదండి ఇప్పుడంతా. You just have to be very versatile to know both front end, back end, laterally, horizontally, vertically. That is the way it is today. Oh, okay. So శేష గారు, ఇందాక మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం. సో సాఫ్ట్ స్కిల్స్ are becoming more important compared to earlier periods. So ఎక్కడ నుంచి ప్రారంభించాలి సాఫ్ట్ స్కిల్స్? ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇగ్నోర్ దీస్ స్కిల్స్ ఎట్ దేర్ అకాడమిక్ లెవెల్. ఓకే, ఇన్స్టిట్యూషన్ బయటకు వచ్చిన తర్వాత హౌ టు స్టార్ట్ దట్? సాఫ్ట్ స్కిల్స్ అనేవి యాక్చువల్గా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు పాండమిక్లోంచి వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వాట్ విల్ మేక్ అ సక్సెస్ఫుల్ అనే దాని గురించి చెప్పారు. సాఫ్ట్ స్కిల్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్. రైట్. ఓకే, సో ఆన్ ద స్క్రీన్ యూ సీ వన్, ఐ విల్ ఫస్ట్ టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ అండ్ దెన్ లేటర్ ఆన్ మూవ్ టు దట్. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ
సాఫ్ట్ స్కిల్స్ ఇంపార్టెన్స్, ఆ బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఉంది కదా, Yeah. ద Red and, సాఫ్ట్ స్కిల్స్ black అనేది. ఉన్నాయి. Yeah. సో అది ఆ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. Hmm. సో యువర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గో అప్ యాజ్ యూ గో హయ్యర్ ఇన్ టు ద కెరియర్ ల్యాడర్. మీరు మామూలుగా టీమ్ లీడర్ దగ్గర నుంచి మేనేజర్, జిఎం అలా వెళ్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అలా వెళ్తూ ఉన్నప్పుడు అలా వెళ్ళాలి అంటే ఈ స్కిల్స్ ఇలా డెవలప్ అవ్వాలి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం హార్డ్ స్కిల్స్, కోర్ స్కిల్స్, రెడ్ దాంట్లో ఉంది కదా, అది అట్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో కొంత సాఫ్ట్ స్కిల్స్ and a large amount of hard skills all are tolerated and expected by the industry at the beginning of your career. Let's say that is zero experience, 0 years of experience, you're a fresh graduate. But some amount of soft skills are expected. But as you grow, even if the hard skills go down, you're still okay as long as your soft skills are going up. So ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు బిజినెస్ యూనిట్ హెడ్, ఎండి, సిఇఓ అయినప్పుడు whether you are a Java developer, AI developer, it doesn't really make sense. What makes you successful is our soft skills. Right. Now ఈ సాఫ్ట్ స్కిల్స్ పెరిగే కొద్దీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి. బట్ మన వ్యూయర్స్ గురించి ప్రకారం మనం చూసినట్టయితే అట్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ ఏంటి ఎక్స్పెక్టెడ్ బై ద కార్పొరేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డిస్కస్ చేసిన లర్నబిలిటీ. సో లర్నబిలిటీ అంటే ఏంటి? లర్నబిలిటీ అంటే ఇప్పుడు చాలా స్టూడెంట్స్లో, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్లో ఒక అపోహ ఉండొచ్చు, ఏమని నేను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాను, నేను చాలా బాగా కమ్యూనికేట్ చేస్తాను, సో నా సాఫ్ట్ స్కిల్స్ ఆర్ వెరీ హై. దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్కరెక్ట్. సాఫ్ట్ స్కిల్ లర్నబిలిటీ అనేది ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లిజనింగ్. మనం చిన్నప్పుడు ఒక పుట్టిన బేబీ నుంచి 2 years బేబీ అయ్యే వరకు దట్ బేబీ హ్యాస్ లెర్న్డ్ అ లాట్. షీ డజంట్ నో హౌ టు స్పీక్. True. So how is the learnability for the baby? It is by listening, observing, understanding. సో మాకు బాగా అవసరం, మా టీవీ యాంకర్స్, జర్నలిస్ట్ మిమ్మల్ని మాట్లాడేవాం కదా, మేమే మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాం. సో వి డోంట్ లిసన్ టు యూ, బట్ యు ఆర్ వెరీ డిఫరెంట్. Yeah, it's a different skill. So students కావాల్సింది అది ఫస్ట్. You learn by listening, understanding. Speaking is important, but it's not so important as listening. అది ఫస్ట్ లర్నబిలిటీ. అది మేము ఇంటర్వ్యూలో కూడా చూస్తుంటాం, హౌ దిస్ పర్సన్ ఈజ్ అండర్స్టాండింగ్. నేను క్వశ్చన్ అడిగితే కరెక్ట్గా దానికి ఆన్సర్ చెప్తున్నాడా, ఇంకో రూట్లో వెళ్తున్నాడా, ఆ ఫోకస్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం ఇంటర్వ్యూస్లో సాఫ్ట్ స్కిల్స్. సో లిజనింగ్ స్కిల్స్ ఆర్ నంబర్ 1 ఇంపార్టెంట్ థింగ్. ఆ తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే హౌ దట్ పర్సన్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ పర్సన్. కొంతమందిలో నేనే చేసేస్తాను అని ఉంటుంది. అలా కాకుండా టీమ్ వర్క్లో చూసి నువ్వు ఇందులో స్ట్రాంగ్, నువ్వు ఇది చెయ్యి, నేను ఇందులో స్ట్రాంగ్, ఇది చేస్తాను, అండ్ వీల్ కంబైన్ ద అవుట్పుట్ టుగెదర్. అటువంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ద వే యూ స్పీక్ టు ఈచ్ అదర్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ద థర్డ్ వన్ ఈజ్ ద కల్చర్ ఫిట్మెంట్. అంటే ఇప్పుడు రెస్పెక్ట్, హౌ డూ యూ రెస్పెక్ట్ అదర్ పర్సన్ ఇన్ యువర్ కమ్యూనికేషన్, రైట్? చాలామంది ఏం చేస్తుంటారు అని మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేస్తుంటారు. కట్ చేసి అంటే దే వాంట్ టు స్పీక్. సో అటువంటి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మనం పక్కన పెట్టుకొని అగ్రెషన్ అవి తగ్గించుకొని అగ్రెషన్ కాకపోయినా, అంటే నేను చూసింది ఏంటంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అగ్రెషన్ కాదు, అది ఇట్ ఈస్ ద ఈగర్నెస్ టు కమ్యూనికేట్. ఇట్స్ నాట్ సో మచ్ ఆఫ్ అగ్రెషన్, బట్ దే వాంట్ టు communicate. You have to accommodate others' point of view. You have to accommodate. It is called empathy. Look at things from others' perspective, and then so ఈ మూడు మెయిన్ థింగ్స్ అనమాట. అండ్ వాల్యూస్. వాల్యూస్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మా ఇన్సైడ్ యూలో అయినట్టయితే ఫస్ట్ డే ఐ హ్యావ్ అన్ ఓరియంటేషన్ సెషన్ వేర్ ఇట్స్ కాల్డ్ అన్ ఇండక్షన్. ఇండక్షన్ అంటే దిస్ ఈజ్ అవర్ కంపెనీ కల్చర్. ఇంత మాకు 150 పీపుల్ని హైర్ చేసినప్పుడు వాళ్ళందరూ డిఫరెంట్ కంపెనీస్ వచ్చినప్పుడు దే హ్యావ్ అ డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ కల్చర్. But when they come to one particular company, they have to be assimilated into that culture. Right. Our culture ki adaptability, especially most important, of course, culture for across many companies very, very similar ga untundi. Ante respect, and then open communication, and you should not have hidden agenda. Ilanti konni culture related untayi. Avanni we expect from the employees. So our soft skills paranga మన స్టూడెంట్స్ అందరూ అందులో కృషి చేయాలి. అటువంటి స్కిల్స్, హార్డ్ స్కిల్స్ కావచ్చు, కోర్ స్కిల్స్ అందరిలోనూ సమానంగా ఉండొచ్చు. కానీ ఎవరైతే ఈ సాఫ్ట్ స్కిల్స్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళని మీరు డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మై ఓన్ పర్సనల్ అనెక్డోట్. వన్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ వన్ ఆఫ్ మై ప్రీవియస్ కంపెనీస్ ఐ హ్యాడ్ టు రిలీజ్ హిమ్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, and he is one of the top rankers in India.
and he does 3 to 4 times more work than any other engineer. Top notch candidate. But he was not a culture fit. So we had to You asked him to leave, or so he was asked to leave? yeah, Okay. because hard skills, too much of hard skills. I love him even today. I love him, but then soft skills are very close to zero. Right. So అటువంటి సో దయచేసి అందుకని గమనించండి మై డియర్ కెరీర్ ఆస్పిరెంట్స్, స్టూడెంట్స్ కావచ్చు, ఆల్రెడీ జూనియర్ లెవెల్లో ఉన్న స్టాఫ్ కావచ్చు, ఆర్ ఈవెన్ సమ్ ఆఫ్ ది సీనియర్ లెవెల్స్లో ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది శేష గారు, మన ఇతర ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్న అంశం. మనతో మాట్లాడేందుకు కాలర్స్ లైన్లో ఉన్నారు. హలో. Just want to add one more thing, if that's యా okay. యా రఘు గారు చెప్పండి. Yeah. I think Sesha garu cheppinattu beyond that, I think one of the very important soft skill is problem finding skills. So ivala chuste ippudu varaku the whole IT industry was built on problem solving. Our client manaku requirement iste daniki problem ela solve cheyalanedi undedi. Okay. But now the work is changing significantly, and there is a lot of need for creative thinking and innovation, and therefore the need for problem finding skills. Problem solving today, a lot of machines, automation, AI is able to solve problems for us. Right? Okay. But finding problem is also a very important soft skill going into the future. yep, రైట్. agreed. Okay. Totally agree. రైట్. సో కాలర్స్ కొంతమంది వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడేందుకు. ఫస్ట్ కాలర్ని తీసుకుందాం. హలో. హలో. యా అడగండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు చంద్రశేఖర్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి చంద్రశేఖర్. నేను రిటైర్డ్ పర్సన్ అండి, డిప్లొమా మెకానికల్ ఇంజనీర్, బట్ హెల్త్ వైజ్ ఎంతూజియాస్టిక్ పర్సన్. ఐ వాంట్ టు రీస్కిల్ అండ్ ఆర్ అప్స్కిల్ ఆర్ లెర్న్ న్యూ థింగ్స్ విత్ ఎంతూజియాజం. సో ప్రిఫరబుల్లీ నౌ ఐ వాంట్ టు ఐఎమ్ సర్చింగ్ ఏ జాబ్ ఇన్ ఎడ్యుకేషన్ టీచింగ్ ఫీల్డ్, డిజిటల్లీ టీచింగ్ ఫీల్డ్ లోకి మారాలని అనుకుంటున్నాను. ఓకే అండి. సో నాకు ఎటువంటి సజెషన్ ఇస్తారు? నేను ఏం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి? అది నా ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అప్రిషియేట్ యువర్ enthusiasm and zeal even at your this age. After retirement also you are eager to work and be useful for the society. So చంద్రశేఖర్ గారు, మీరు డిప్లొమా ఇన్ మెకానికల్ చెప్పారండి? అవునండి. yeah, ఓకే. సో ఇప్పుడు యూ వాంట్ జస్ట్ డూ ఓన్లీ ఎడ్యుకేషన్ మీద చేయాలనుకుంటున్నారు? Teaching లో. టీచింగ్. yeah, ఫామ్ లో టీచ్ చేయాలని. ఓకే. ఓకే. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో టీచ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అవునండి. ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఉన్నదండి. బేసిక్లీ ఇఫ్ యూ లుక్ అట్ మెకానికల్ ఇంజనీరింగ్లో, ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ యువర్ ప్రొఫైల్. మీరు ఇప్పుడు మెషిన్ మెయింటెనెన్స్ కానీ ఎనీ ప్రొడక్షన్ లైన్లో ఉన్నారంటే కూడా, సో మీకేమవుతుందంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది వచ్చి ఇప్పుడు ఇట్స్ ఆల్ యూసింగ్ ఇంటర్నెట్, హౌ డివైసెస్ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేసి ఒక ఇండస్ట్రీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానీ ఎలాంటి ఒక మనం ఆటోమేషన్ తీసుకురావచ్చు యూజింగ్ ఐఓటీ అని ఒక కాన్సెప్ట్ మీద చేశారంటే చాలా బాగుంటుంది. దట్స్ మై సజెషన్. రైట్. ఆయన ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారంటే ఒక మెయిల్ కూడా పంపించారు ఆయన. ఇంతలో నాకు కాల్ కూడా చేశారు. గుడ్ గుడ్. లర్నింగ్ స్పిరిట్. లర్నింగ్ That's అసలు the ఏజ్ spirit. అవసరం లేదు. And in this పాండమిక్ సినారియో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి చంద్రశేఖర్ గారు, మీ ఎంతూజియాజంకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మీరు ఈ పాండమిక్ వల్ల అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి మీకు అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. లర్నింగ్. ఎందుకంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేయొచ్చు. భరణి గారు చెప్పినట్టు అది చేసి దాని ఎగ్జిక్యూషన్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగితే అది ఇంకా బెటర్గా ఉంటుంది మీకు. See how different people are. కొంతమంది 35కే మేము రిటైర్ అయిపోదాం అనుకుంటున్నారు. బట్ సమ్ పీపుల్ వుడ్ లైక్ టు వర్క్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్. ఇన్స్పిరేషన్ అండి. ఇన్స్పిరేషన్. రైట్. సో తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా మీ పేరండి? నా పేరు మేఘశ్యామ్ సార్, నేను స్టూడెంట్ని. మేఘశ్యామ్. అవును సార్. అడగండి మేఘశ్యామ్, ఏం చదువుతున్నారు మీరు? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయింది సార్ ఈ సంవత్సరం. ఇంటర్మీడియట్ ఇంకా? అవును సార్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీటెక్ లో ఏ కోర్స్ తీసుకుంటే ఇప్పుడు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ బాగుంటాయని జస్ట్ సజెస్ట్ చేయడానికి అనుకుంటున్నాను. $1 million ప్రశ్న ఇది. సో మెకానికలా, సివిలా, ఎలక్ట్రానిక్సా, లేకపోతే కంప్యూటర్ సైన్సా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాబట్టి
I don't think that they will ask you to go and join a civil engineering course. So ఏమంటారు రఘు గారు అండ్ రామకృష్ణ గారు? చెప్పండి. Of course, my bias computer science మీద ఉంటుంది. But future is always all about computers, computer science, artificial intelligence, and data sciences. So given a choice, computer science, but you also need to look at what is your aptitude for computer science, right? అంటే computer science మంచిదే, కానీ మీరు చేయగలుగుతారా లేదా, మీ aptitude ఎలా ఉంది, సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయాలి మీ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఏంటి అవన్నీ చూసుకొని I think you should catch up with an advisor, and then they will be able to telling you what a call is going to be difficult. But future trends ఎలా ఉన్నాయి అంటే computer science has a good future. రామకృష్ణ గారు మీరు ఏమైనా డిఫరెంట్గా చెప్తారా? నేను కొంచెం డిఫరెంట్ గా చెప్తానండి. ఎందుకు అని అంటే ఈ కోర్స్ చేసినందువల్ల మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకేం చేయక్కర్లేదు అనే మైండ్ సెట్ ఉండకూడదు. Right. It's going to be a continuous struggle in terms of learning. True. If one has aptitude towards continuous learning in the life, they are very well welcome into IT and they can settle well in IT. But if I do a course and then I get into a job and I stop learning, then that's not going to be the future for IT. మన సబ్జెక్ట్ ఇవాళ సబ్జెక్ట్ కూడా అదే, రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ అనే సబ్జెక్ట్. వన్ మెసేజ్ ఐ వాంట్ గివ్ టు ది యంగ్స్టర్స్ అండి. యా, ఇప్పుడు నేను 12th చదివినప్పుడు కూడా ఇట్లాగే ఆలోచించా. ఇంకా ఆలోచనలో మార్పు రావట్లేదండి. అదే నాకు ఐఎమ్ రియలీ వెరీ కన్సర్న్. ఈ స్టూడెంట్ కమ్యూనిటీలో ఆ మార్పు రావాలండి. ఎందుకంటే ఫ్యూచర్ ఎందులో ఉంది ఆలోచించే దానికన్నా మనం ఎలా ఫ్యూచర్ క్రియేట్ చేయాలని ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపంగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మేబీ రాబోయే నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, న్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో అయినా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. సొల్యూషన్ దొరకాలి, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ రావాలి. బట్ మీరు కూడా మీ ఆలోచన కొంచెం మార్చుకోండి దయచేసి. ఎందుకంటే ఏది ఫ్యూచర్ ఉంటుంది, ఎందులో మనకు లైఫ్ సెటిల్ అవుతాం, ఎందులో మనకు డబ్బులు వస్తాయి, అట్లా ఆలోచించకుండా మనం ఎలా క్రియేట్ చేయాలి ఒక ఫ్యూచర్, మనకు మాత్రం కాకుండా మనం చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఫ్యూచర్ క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచించండి. మనం ఇప్పుడు రఘు గారు చెప్పినట్టు మీ ఒక ఇట్లాంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు మీ ఇంట్రెస్ట్ కూడా తెలుస్తుంది. మీకు ఏ ఇంట్రెస్ట్ తెలుస్తుందో అట్లా జస్ట్ అలైన్ విత్ దట్ పర్టికులర్ ఇంట్రెస్ట్. Exactly. It is actually it's totally up to you. I forgot the name of the caller. Meghasham. So నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్ట్, కాకపోతే ఆన్సర్ ఓన్లీ యూ కెన్ ఫైండ్. ఎలాగంటే యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, నాకు ఏది ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు నాకు ఆకలేస్తుంది ఏం తినమంటారు అంటే దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేరు. నాకు ఎలాంటిది ఇష్టం అంటే ఇంజనీరింగే తీసుకోవాలి లేదంటే కంప్యూటర్ సైన్సే చేయాలి అలా ఏమీ రూల్స్ ఎక్కడా లేవు. భరణి గారు చెప్పినట్టు యూ ఫైండ్ యువర్ ఓన్ డెస్టినీ బై ఇంట్రోస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. హౌ డూ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్? నీకు మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదంటే అకౌంటింగ్లో మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో యూ కెన్ గో టు చార్టర్డ్ అకౌంటెన్సీ, ఆర్ యూ కెన్ గో టు మెడిసిన్, ఆర్ యూ కెన్ బి బయాలజిస్ట్. దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఒకసారి కూర్చొని ఆలోచించి, ఇంకా నీకు టైం ఉంది, ఇమీడియట్గా ఈ రోజు రేపట్లో డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటర్మీడియట్ కాబట్టి యూ హ్యావ్ సమ్ టైమ్. సో కొన్ని ఎంట్రన్స్ కోర్సులు, ఎంట్రన్స్ టెస్ట్లు అవి రాస్తూ కూడా నాకు ఎటువంటిది ఫీల్డ్ అయితే ఇష్టం అని ఆలోచించి ఏది అప్పుడు స్టెప్ తీసుకోవడం బెటర్. అంతేకాకుండా దేనికి ఫ్యూచర్ ఉందని ఆలోచించవద్దు. నా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించి, అది నీకు చాలా మార్గాలు ఉన్నాయి, ఒక మార్గం చూసేసుకుని యూ కెన్ ట్రావెల్. అండ్ రఘు గారు చెప్పినట్టు కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థింకింగ్ యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. ప్రకాష్ ఒక మెయిల్ పంపించారు, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ కావాలంటే ఎటువంటి స్కిల్స్ అవసరం, దీనికోసం ఏమైనా సర్టిఫికేషన్స్ అవసరమా? రఘు గారు ఆర్ రామకృష్ణ గారు. Yeah, storage administration, now everything is going towards the cloud. So I would suggest someone to look at the cloud administration rather than storage administration to find a better career. Right. Because more and more clients are going towards cloud. So it's better to look to reskill in those areas rather than focusing on what else can I do within the storage administration. సో ఎటువంటి సర్టిఫికేషన్స్ ఆ ట్రైనింగ్ మీరు సజెస్ట్ చేస్తారు?
వెళ్ళొచ్చండి. AWS ఉంటుంది, Azure ఉంటుంది. So one can get into AWS side as an AWS administrator or on Azure. So there are two major cloud platforms, one from Amazon and the other one from Microsoft. So there are opportunities, equal opportunities in both these platforms. Good, sir. So that I think fulfills your రిక్వైర్మెంట్. శ్రీధర్ కోయంబత్తూర్ నుంచి చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఆయన BE ఎలక్ట్రానిక్స్ చేశారు, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే MBA ఇన్ మార్కెటింగ్ చేసి 13 years ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది. నౌ హీ విషెస్ టు స్టడీ సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్. సో ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? అంటే is there any specific reason why he picked up a tool and Salesforce administration? Maybe it sounds to me like more job security కోసం చూసుకున్నట్టు ఉంది అది. ఎందుకంటే తను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఏవియానిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్ అండి. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ చూసినా, హెలికాప్టర్ చూసినా కూడా ద బ్రెయిన్ ఆఫ్ దిస్ వెహికల్స్ ఈజ్ ఏవియానిక్స్. ఓకే. సో ఇండియా ఇట్ ల్యాక్స్ లాట్ అండి ఏవియానిక్స్ ఫీల్డ్లో. ఇప్పుడు చూస్తుంటే సికోర్స్కి అని చెప్పి హైదరాబాద్ ఇస్ బికమింగ్ అ బిగ్ ఏరోస్పేస్ హబ్. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సికోర్స్కి అని ఒక హెలికాప్టర్ చేస్తున్నాము, అండ్ బోయింగ్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే స్కెల్టన్స్ చేస్తున్నారు, మోస్ట్లీ ది హార్డ్వేర్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ నాట్ రియలీ ది ఇంటెలిజెంట్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ విచ్ ఇస్ ది ఏవియానిక్స్. దానికి మనం ఈ ల్యాక్. ఎలక్ట్రానిక్స్లో కూడా చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తుంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గవర్నమెంట్ ఇస్ జస్ట్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, బట్ రియలీ నాట్ మచ్ ఇస్ హ్యాపెనింగ్. సో ఆ ఒక కోర్ స్కిల్లో చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. బట్ ఉన్నా కూడా Salesforce administration is a very good area. It's a hot area right now. Okay. I think he's picked the right choice. Right, sir. So he's good, but అందులో గ్రోత్ అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకంటే Salesforce administration it is being picked up by very junior people right from the beginning. 1 or 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా Salesforce అడ్మినిస్ట్రేషన్ చేసేయగలరు. నేను ఒక 2-3 హైర్ చేశాను. 2 years ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ ఐ నీడ్, బట్ హీ హాజ్ an MBA in marketing and he has 10 years BTech electronics లో ఉన్నారు, అలాగే 13 years experience. No, I'm not saying Salesforce administration is bad. Yeah. I'm not saying that it's bad. What I'm saying is you will be competing with 2 or 3 year experienced people. So your as you grow, your salary will also be limited by that. When you compete with the lower level experience, the same job can be done by a person at a lesser salary. So your value could go down. Okay. Salesforce development is even better than administration. So రైట్. విపిన్ ఒక మెయిల్ పంపించారు. ఆయన వయసు 25 years, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్, BA చేశారు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇలాంటివి, నాన్ ఐటీ కంప్లీట్గా. కానీ ఇప్పుడు ఐటీకి రావాలనుకుంటున్నారు. సో వస్తే ఏదైనా ఉద్యోగాలు ఉంటాయా అంటే కంప్లీట్గా ఆయన డొమైన్ మార్చేసుకుందాం అనుకుంటున్నారు, చదువుని ఇప్పుడు చూస్తుంటే లేటెస్ట్ ఐటీ జాబ్స్ ఉన్నాయండి. సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ లిబరల్ ఆర్ట్స్. లిబరల్ ఆర్ట్స్ చేసిన వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది ఐటీలో. యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు లిబరల్ ఆర్ట్స్ మీద. యూఎస్లో చూస్తారంటే ఈ డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ అంతా చూస్తున్నారంటే I think they're picking people who are not having IT background. True. So అట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. I think you should think about what his aspirations are. Yeah. Right? So దాని బేస్ చేసి I think he can move. ఎందుకు ఎకనామిక్స్, సోషల్ స్టడీస్ ఇవన్నీ చదివారు, మరి ఎందుకు అక్కడ నుంచి మారిపోదాం అనుకుంటున్నారు? పక్కింటి వాళ్ళని చూసి మారదాం అనుకుంటున్నారా ఇన్స్పిరేషన్ తీసుకొని, లేకపోతే లేదంటే he can choose a company which requires, see, IT అనేది now it has become like a commodity. It's an electricity. True. Right? Electricity ఎలా commodity, IT కూడా. IT is implemented in every field. So he should choose a field where he has domain expertise and then go into the IT department in that. రైట్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను శేష. ఇప్పుడు చూస్తున్నారంటే దాదాపు ఒక 4 lakh జాబ్స్ డిజిటల్ జాబ్స్గా క్రియేట్ అయిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 lakh people have joined the digital jobs in IT companies, but more than 280,000 people have joined non-IT companies, right, in computer related fields. Yeah. So atla IT industry matram kaadu, but there are other industries also who are kind of like encouraging and getting people who have some knowledge in IT. Right, sir. So ilanti yeah. So just on that point, right, I think ippadu varaku manaku especially India lo there was a lot of focus on degrees. Now learning is moving from degrees to skills. True. So degrees anedi it's becoming irrelevant because the speed of change indaka మనం అనుకున్నట్టు ఎంత ఫాస్ట్ మూవ్ అవుతుంది. what you learn in a degree
is no longer relevant by the time you come out of the college, right? So what will determine where you go is what you are learning as a skill and what you continue to learn on a regular basis, right? ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఇంకోటి మనం స్కిల్స్ అడుగుతున్నారు, ఇవాళ సేల్స్ ఫోర్స్ చేస్తున్నాను, ఏది చేయాలా అది చేయాలని. వాట్ ఎవర్ ఇట్ ఈస్ టుడే it might be hot, but tomorrow that will be irrelevant in a very short time. Then you have, because the shelf life of a skill is becoming 2 years. shorter and shorter every day, and newer technologies are coming. So most important thing what you need to have is that ability to learn and ability to relearn, right? And as long as you have that, then you can continue to be on that lifelong learning journey and be successful on a continuous basis. So that's the message I want. Slide on that. Page 2 and page 3 low. Yeah. It talks about new technologies and the jobs that are available in those technologies. Okay, we Whenever we- totally forgot about that అవునండి. PPT, and now they will take another 2-3 minutes, and we are running out of time. So finally, రామకృష్ణ గారు మీ పార్టింగ్ థాట్స్ చెప్పండి. I think ఇందాక రఘు గారు చెప్పినట్లు one big challenge that we have is our unlearning అండి. తెలుగులో చెప్తారు కదా, అలవాట్లు అంత తొందరగా మారవు అని అనేసి. అవునండి. సో ఈ జాబ్ లో వచ్చినప్పుడు ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత ఆ స్కిల్ పూర్తిగా వదిలేసుకోవాలన్నమాట. అది ఎలా చేయాలి అని అనేది చాలా మంది స్ట్రగుల్ అవుతారు. అందుకని ఏమవుతారు అని అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోయి ఇంకా అదే స్కిల్ తో కొంచెం పెంచుకుంటూ దే రీచ్ ఎ స్టేజ్ వేర్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దట్ పర్సన్ టు సర్వైవ్ విత్ ఇన్ ది కంపెనీ. అండ్ a lot of people are struggling with that. So I advise everyone to think about it, and they need to be agile enough to move from one technology to the other technology. Right. And in order to do that, the unlearning skill becomes very, very important, and they need to focus on it and move on. రైట్ సార్. సో భరణి గారు ఏంటి ఫైనల్లీ హైసియా ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతుంది ఈ దిశగా బ్రీఫ్గా? స్లైడ్ నెంబర్ 2-3 చూపించండి. ఒకసారి ఐ నో వీలైతే మచ్ టైం, బట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చండి హైసియా ద్వారా మేము అంటే TV5 ద్వారా కానీ ఇండస్ట్రీ మేము రీచ్ అవుట్ అయ్యి ఈవెన్ విత్ అకాడమీ అండి వీఆర్ ట్రైంగ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్ టువర్డ్స్ రీస్కిల్లింగ్. ఓకే. సో ది హైసియా ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ హ్యాండిల్స్ వచ్చి ఇట్స్ కాల్డ్ హైసియా 1991, HYSEA 1991. ఈ ఇన్ఫర్మేషన్ అలా అక్కడ పోస్ట్ చేస్తామండి. ఇది వచ్చి బై డిఫరెంట్ డిజిటల్ టెక్నాలజీ వాట్ ఆర్ ది వేరియస్ జాబ్స్ విచ్ ఆర్ గోన్ బి ఇన్ హై డిమాండ్. సో ఇది వచ్చి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. మీరు దయచేసి స్టూడెంట్ కమ్యూనిటీకి కానీ పేరెంట్స్ కానీ నేను చెప్పడం ఏంటంటే ఈవెన్ స్కూల్ అకాడమిషియన్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూసి డెఫినెట్గా యూ మే వాంట్ జస్ట్ రీఫోకస్ ఆన్ ట్రైనింగ్ ఆన్ సమ్ ఆఫ్ దీస్ న్యూ టెక్నాలజీస్. ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనేది చాలా వచ్చాయి. జనరల్గా మనం జావా నేర్చుకోవాలంటే .NET నేర్చుకోవాలి, అమీర్పేటకి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ లైసెన్స్ డబ్బు ఇవ్వాలని చెప్పి అట్లా అవసరం లేకుండా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇప్పుడంతా ఇన్నోవేషన్ కల్లా మెయిన్గా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇస్ బికమింగ్ వెరీ బిగ్ థింగ్. సో మీరు ఇంట్లో కూర్చుని నేర్చుకోవచ్చు. సో అందుకని దయచేసి అదంతా చూడండి. ట్రై అండ్ జస్ట్ లైక్ సే రీసెర్చ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వుడ్ అలైన్ విత్ మై స్కిల్స్ అని దాన్ని బేస్ చేసి మీరు నేర్చుకోవాలి. మీకు ఎలాంటి ఒక ప్రశ్న వచ్చినా కూడా ఐసీఆర్ ఫేస్బుక్ కానీ అండ్ ట్విట్టర్ కానీ అండ్ మా వెబ్సైట్లో కూడా ఈమెయిల్స్ ఉంటాయి, వాటికి మీరు ఈమెయిల్స్ పంపించడం జరగచ్చు. మేము వీ విల్ ట్రై అండ్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో ఈ హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్ని గుర్తుంచుకోండి, అలాగే వెబ్సైట్ URL గుర్తుంచుకోండి. సో దట్ అందరికీ ఈ పీపీటీలు పంపడం ఇదంతా పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. సో వీటిని మనం ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఇంకా ఈజీగా షేర్ చేసుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ అందరూ చూసే అవకాశం ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మరొక గంట మాట్లాడుకున్నా కూడా సమయం సరిపోదు, కానీ మనకి ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ రామకృష్ణ గారు, రఘు గారు, శేష గారు అండ్ భరణి గారు ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ అడ్రసింగ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆన్ రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్. లాస్ట్ వన్ పాయింట్ అండి, ఈ ఆగస్ట్ ఇస్ బికమింగ్ ఇన్నోవేషన్ మంత్ ఫర్ ఐసీఆర్ అండి. ఇప్పుడు రేపు దాని తర్వాత ఇప్పుడు ఈ స్లైడ్ చూసారంటే 4 different Wednesdays వీఆర్ జస్ట్ రన్నింగ్ సెషన్స్ అండి. ప్లీజ్ రిజిస్టర్, ఇట్స్ ఫర్ ఫ్రీ. We welcome all the student and academicians, professors కూడా register చేసి మరి I think I want them to kind of learn what is going on in the industry. Thank you very much for the opportunity. Right sir, thank you all. ఇది ఇవాల్టి హైసియా ఈటెక్ సిరీస్. Keep watching TV5.